అందరికీ నమస్కారం. లైఫ్ ప్యాలెట్ ఛానల్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు భగవద్గీత చాప్టర్ 1లో శ్లోకాలు 4-6 వరకు నేర్చుకుంటూ దాని మీనింగ్ కూడా తెలుసుకుందాం. యుద్ధం ఇంకా మొదలవలేదు. కానీ దుర్యోధనుడి మనసులో భయం మాత్రం పీక్‌కి వెళ్ళిపోయింది. శ్లోకాలు 4-6లో అతను చేస్తున్న పని ఒక్కటే, పాండవుల బలాన్ని లెక్కపెట్టడం. ఎందుకు అలా చేస్తున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చ కీతానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ 3 శ్లోకాలలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో పాండవుల వైపున ఉన్న యోధుల గురించి వివరంగా మాట్లాడుతున్నాడు. ముందుగా అతను ఇలా చెబుతున్నాడు: పాండవుల వైపున భీముడు, అర్జునుడి లాంటి చాలా బలమైన యోధులు ఉన్నారు. యుద్ధంలో వీళ్లతో సమానం అనిపించే వాళ్ళు చాలా తక్కువ. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే తన శత్రువులు బలంగా ఉన్నారని దుర్యోధనుడు తానే ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు, వాళ్లతో పాటు యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు లాంటి గొప్ప యోధులు కూడా ఉన్నారు అని చెబుతున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దుర్యోధనుడు తన సైన్యం గురించి మాట్లాడడం లేదు, ఎదుటి వాళ్ళ బలాన్నే ఎక్కువగా చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ఇలా చెబుతున్నాడు: పాండవుల వైపున దృష్టకేతు, చేగితానుడు, కాశీరాజు, పురుజితుడు, కుంతిభోజుడు, శైబ్యుడు లాంటి ధైర్యవంతులైన రాజులు కూడా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరి పేర్లు చెప్పడం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, దుర్యోధనుడి మనసులో భయం పెరిగిపోతోంది. ఇంకా ఆగకుండా శ్లోకం 6లో అతను చివరిగా ఇలా అంటాడు: యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు వీళ్ళందరూ కూడా యుద్ధంలో వెనక్కి తగ్గని మహావీరులే. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. అభిమన్యుడు వయసులో చిన్నవాడు, కానీ అతన్ని కూడా మహావీరుడిగా చెప్పడం ద్వారా పాండవుల వైపు ఉన్న ధైర్యం, ఐక్యత, ఆత్మవిశ్వాసం ఎంత గట్టిగా ఉందో దుర్యోధనుడే చెప్పినట్టయింది. మాటల్లో అతను ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం తన ఓటమి భయం స్పష్టంగా బయటపడుతోంది. శ్లోకాలు 4-6లో భగవద్గీత మనకి చెప్పింది ఇదే. బయట శక్తి కన్నా లోపల మనసే నిజమైన యుద్ధభూమి. ఇలాంటి మరిన్ని శ్లోకాలు మీనింగ్ తెలుసుకోవాలంటే లైఫ్ ప్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలతో కూడా కలిసి చూడండి. తరువాతి వీడియోలో భగవద్గీత చాప్టర్ 1లోని తర్వాతి శ్లోకాలను ఇదే విధంగా తెలుసుకుందాం.